ఈ కలియుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొంది ఈశ్వరు యొక్క పాదపద్మంలో కలిసిపోవడానికి 9 రకాల మార్గాలనే భక్తి మార్గాలను చెప్పుకున్నాం. నవవిధ భక్తులు. అందులో మొదటిది శ్రవణం, రెండవది కీర్తనం, మూడవది స్మరణం, నాలుగవది పాదసేవనం, ఐదవది అర్చనం, ఆరవది వందనం, ఏడవది దాస్యం, ఎనిమిదవది సఖ్యం. ఇప్పుడు 9వ గురించి తెలుసుకుందాం. 9వది ఆత్మనివేదనం. ఈ ఆత్మనివేదనం అనేటువంటి భక్తి మార్గానికి ప్రతినిధి బలిచక్రవర్తి గారు. ఆయన మహాభక్తిపరుడు. వామనమూర్తి శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చినప్పుడు ఆయన్ని 3 అడుగులు నేల అడిగాడు. అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. వాళ్ళ గురువుగారు శుక్రాచార్యుల వారు, రాక్షస గురువు. ఆయన ఆ 3 అడుగుల నేల ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఇవ్వద్దని చెప్పారు. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు. నీవు 3 అడుగులు నేలిస్తే ఈ విశ్వం అంతా ఆక్రమించేస్తాడు, ఇవ్వద్దని చెప్పాడు శిష్యుడికి. గురువుగారి మాట కూడా వినకుండగా గురువుగారి క్షమాపణ చెప్పి గురువుగారిని మన్నించమని అడిగి ఆయన 3 అడుగులు నిలవడానికి సిద్ధపడితే విష్ణువు ఒక పాదంతో ఈ భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని కొలిచారు. 3వ పాదం అంటే 3 అడుగు వేయడానికి మరి ఎక్కడ వేయాలి ఇంకా అని అడిగాడు బలిచక్రవర్తి గారిని. ఇంకెక్కడ వేస్తారు స్వామి, నా తలపై వేయమన్నాడు. అప్పుడు తలపైన వేసి పాతాళలోకానికి తొక్కేశారు స్వామి. ఏమండి మరి మహాభక్తిపడు ఉన్నారు కదా, ఆయన తలపై పాదం వేయటం ఏంటి, పాతాళలోకాన్ని తొక్కేయటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాదు, బలిచక్రవర్తికి అద్భుతమైనటువంటి స్థానాన్ని కల్పించారు స్వామి శ్రీ మహావిష్ణువు. దాని గురించి ఇంకొకసారి మీకు ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బలిచక్రవర్తికి అత్యున్నతమైన స్థానాన్ని కల్పించారు శ్రీ మహావిష్ణువు వారు. ఇంకొకసారి దాని గురించి మీకు చెప్తాను. ఇలా ఈ యొక్క భక్తి మార్గానికి ప్రతినిధి బలిచక్రవర్తి. ఆత్మనివేదనం అనేటువంటి భక్తి మార్గానికి ప్రతినిధి. ఏమండి, అసలు ఆత్మనివేదనం అంటే ఏంటి మీకు కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కొబ్బరికాయ పట్టుకెళ్ళారనుకోండి ఈశ్వరుడికి, లేదా అరటిపళ్ళు హస్తం పట్టుకెళ్ళారనుకోండి ఈశ్వరుడికి, అవి మనం సృష్టించినవి కాదు, అవి ఆయన సృష్టిలోనియే. ఆయనకి ఇచ్చాం పట్టుకెళ్ళి. మరి మనం నిజంగా ఇవ్వాలంటే ఆయనకి ఏమి ఇవ్వాలంటే మన మనస్సు పట్టుకెళ్ళైన పాదాల దగ్గర పెట్టేయాలి. అదేంటండి, మనసు పట్టుకెళ్ళి పాదాల దగ్గర పెట్టగలం, మనసు అన్న వస్తువా, పెట్టలేం కదా. అంటే నిజంగా మనస్సుని మనం ఆయన పాదాల దగ్గర పెట్టలేం. మన మనసు సంకల్ప వికల్ప సంఘాతం ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది, ఒకచోట నిలబడి ఉండదు. అందుచేత మన మనసును అక్కడ మనం పెట్టలేం. కాబట్టి స్వామిని ప్రార్థన చేయాలి. స్వామి, నా మనసు నిలకడగా ఉండట్లేదు, మీ పాదపద్మములయందు నాకు విస్తృతి కలగకుండగా నన్ను అనుగ్రహించండి. నా మనసు నా మాట వినేటట్లుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి స్వామిని ప్రార్థన చేయాలి. అదే శరణాగతి. అలా శరణాగతి చేస్తే స్వామి మీ మనసును నిలబెడతారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అంటారు, అర్జున, ఎట్టివానికైనా
మనస్సును నిలుపుట దుస్సాధ్యము, కానీ అభ్యాస వైరాగ్యముల చేత దాన్ని నిరోధించవచ్చని చెప్తారు. అందువల్ల మీరు అలా స్వామిని ప్రార్థన చేసి శరణాగతి చేసి మీరు అభ్యాసం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు మనసును నిలబెట్టగలుగుతారు. ఒకేసారి రాదండి, మెల్లమెల్లగా 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 వస్తుంది. మీ మనసుతో మీరు చెప్పాలి, ఈ కొంతసేపు సమయం స్వామి దగ్గర కూర్చుందాం అని మీరు చెప్పాలి. చెప్తాడు మీతో పాటు కూర్చుంటుంది. మీ మనసుతోటి మీరు విరోధం పెట్టుకోకూడదు, దాని మీద మీరు కోప్పడకూడదు. చక్కగా దానికి చెప్పి దాన్ని మచ్చిక చేసుకుని మీ దగ్గర కూర్చునిలా చేసుకోవాలి. అప్పుడు మీ మనసు మీ దగ్గర కూర్చుంటుంది. అలాగే మీరు ఏది చెప్తే వింటుంది. అది ముందులో ఎంతో మొరాయంతో ఉంటుంది. తర్వాత మీరు చెప్తూ ఉంటే చెప్పగా 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 స్వామి అనుగ్రహం వల్ల మనసు నిలబడుతుంది. అప్పుడు మీరు ఆ మనసును తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టేయచ్చు. మరి ఏమన్నా బాగానే ఉంది, కొబ్బరికాయ స్వామికి ఇవ్వకూడదా, అరటిపళ్ళు స్వామికి ఇవ్వకూడదా? ఇవ్వవద్దని కానీ ఇవ్వకూడదని కానీ నేను చెప్పట్లేదు, ఇవ్వాలి. మరి ఏమంటే మన మనస్సు ఆయన పాదాల దగ్గర పెడుతున్నాం కదా, ఇంకా కొబ్బరికాయ ఎందుకు ఇవ్వటం, అరటిపళ్ళు ఎందుకు ఇవ్వటం అంటే మనలో ఉన్న భక్తి మనలో పట్టకపోతే తీసుకెళ్ళి స్వామికి కొబ్బరికాయ ఇస్తాం, ఒక అరటిపళ్ళు ఇస్తాం, అది భక్తి. అలా ఇవ్వద్దని కానీ ఇవ్వకూడదని చెప్పట్లేదు, ఇవ్వాలి. కానీ ఇవ్వాల్సిందంటూ ఉంటే మనసును పట్టుకెళ్ళి మన మనసును పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేయాలి. అది ఆత్మనివేదనం అంటే. అలా మనం పెట్టగలిగిన నాడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా మనం పొందగలుగుతాం. ఇలా నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణోహ నామస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తులు. ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా మనం తరించిపోవచ్చు. అన్నీ చేయాలంటే అన్నీ ఇలాగ 9 పాటించాలి అక్కర్లేదు. ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు. శ్రవణం వినడం, కీర్తనం స్వామి గురించి పాడటం, చెప్పటం, ఎప్పుడు ఆయన నామాన్ని చెప్పడం, స్మరణం ఎప్పుడు స్వామిని స్మరిస్తూ ఉండటం, పాదసేవనం ఎప్పుడు స్వామి యొక్క పాదపద్మముల యందు దృష్టి నిలబెట్టి ఉంచటం, అర్చనం స్వామి ఎలా అర్చన చేయాలో అలా అర్చన చేయటం, ముందు వీడియోలో మీకు చెప్పాను. వందనం ఎలా వందనం చేయాలో స్వామికి అలా వందనం చేయటం, దాస్యం స్వామికి ఎలా మనం సేవ చేయాలో సేవ చేయటం, సఖ్యం స్వామితోటి అనుబంధాన్ని కలిగి ఉండటం, ఆత్మనివేదనం మన మనసు పట్టుకెళ్ళి స్వామి పాదము దగ్గర పెట్టేయటం, శ్రవణం దీనికి ప్రతినిధి పరీక్షిత్ మహారాజు గారు, కీర్తనం దీని ప్రతినిధి సుఖబ్రహ్మ గారు, స్మరణం దీని ప్రతినిధి ప్రహ్లాదుడు, పాదసేవనం దీని ప్రతినిధి అమ్మవారు లక్ష్మీదేవి, అర్చనం దీని ప్రతినిధి పృథు మహారాజు గారు, వందనం దీని ప్రతినిధి అక్రూరుడు, దాస్యం దీని ప్రతినిధి ఆంజనేయ స్వామి వారు, సఖ్యం దీని ప్రతినిధి అర్జునుడు, ఆత్మనివేదనం దీని ప్రతినిధి బలిచక్రవర్తి. ఇలా 9 భక్తి మార్గాలు, నవవిధ భక్తులు. ఇందులో ఏ ఒక్క మార్గాన్ని పట్టుకున్నా మనం తరించిపోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, శుభం భూయాత్, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.